హే గాయ్స్, వెల్కమ్ టు నిశ్శబ్ద భయం. ఇక్కడ మీరు వినేది నిజంగా జరిగిన భయంకరమైన సంఘటనలు. కొన్నిసార్లు మనం విన్న శబ్దం నిజమో లేక ఊహన అనిపిస్తుంది, కానీ ఇక్కడ చెప్పే స్టోరీస్ నిజ జీవితాల్లో జరిగినవే. 2014లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఇది గాయ్స్. ఒక వెబ్సైట్లో చదివాను, అది ఒక అమ్మాయి ఎక్స్పీరియన్స్. ఆమె చెప్పింది ఏమిటంటే, ఆ టైంలో ఆమె నవీ ముంబైలో 2 గర్ల్స్తో కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉండేదట. 3 జాబ్ చేసేవాళ్ళే. మరి వర్కింగ్ టైమ్స్ అన్నీ టోటల్ డిఫరెంట్. ఎవరికి నైట్ షిఫ్ట్, ఎవరికి డే షిఫ్ట్, ఎవరికి వీకెండ్ డ్యూటీ. ఇలా ఎవరో ఒక్కరు ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండేవాళ్ళు. ఇంటి ఓనర్ వెళ్ళిపోతూ సాఫ్ట్ బోర్డ్ మీద ఒక హనుమాన్ లామినేటెడ్ ఫోటో పెట్టి వెళ్ళాడట. చిన్న ఫోటో, మ్యాగ్నెట్తో పెట్టినదే. కానీ వింత ఏమిటంటే, అది రోజుకు ఎన్నిసార్లు నేల మీద పడిపోతూ ఉండేదట. ఎప్పుడు వాళ్ళ కళ్ళ ముందు కాదు, కానీ చూసినప్పుడల్లా నేలపైనే కనిపించేది. మొదట వాళ్ళు కూడా అది లైట్గా తీసుకున్నారు. గాలి వల్ల, డోర్ బ్యాంగ్ వల్ల పడిపోతుందేమో అనుకున్నారు, కానీ కారణం ఏమీ కనపడలేదు. ఒకరోజు వాళ్ళ హౌస్ వార్మింగ్ పార్టీ జరిగింది. ఒక ఫ్రెండ్ వచ్చి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఆగిపోయాడట. చుట్టూ చూసి, ఈ ఇంట్లో ఎనర్జీ సంథింగ్ వీడ్గా ఉంది గాయస్ అని అన్నాడట. అతను సలహా ఇచ్చాడు, సేజ్తో క్లీన్స్ చేయండి, మ్యాగ్నెట్ డైరెక్షన్ చేంజ్ చేయండి. వాళ్ళు ఎగ్జాక్ట్లీ అలానే చేశారు. తర్వాత ఆ ఫోటో పడిపోవటం పూర్తిగా ఆగిపోయింది. అంతే అనుకున్నారు, ఇంకంతా సేఫ్. కానీ కొద్ది రోజుల తర్వాత మరో కొత్త ప్రాబ్లం మొదలైంది. ఆ అమ్మాయి చెప్తుంది ఏంటంటే, నేను రాత్రులు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే వాళ్ళు అడుగుతారు, హే, నీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు బేబీ క్రయింగ్ సౌండ్ వస్తుంది, మీ ఇంట్లో ఎవరు ఉన్నారు? ఆమె ఇలా రిప్లై ఇచ్చింది, ఇంట్లో నేనే ఉన్నాను, నాకే సౌండ్ వినిపించలేదు. మొదట ఒక్కసారి అనుకొని పట్టించుకోలేదు, కానీ తరచుగా అదే జరుగుతూనే ఉండేది. రాత్రుల్లో నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. ఆ సైలెన్స్ కూడా భయంగా అనిపించేది. ఎప్పుడైనా రూమ్మేట్స్ నైట్ షిఫ్ట్లో ఉన్నప్పుడు ఆమె శాంటాక్రూజ్లో ఉన్న తన అంకుల్ ఇంటికి వెళ్ళిపోతూ ఉండేదట. చివరికి ఆ ఫ్లాట్ వదిలేసిందంట. ఆమె చెప్పింది ఒక లైన్ మాత్రం నా మైండ్లో స్టక్ అయిపోయింది. ఆ ఇంటి నుంచి వెళ్ళి చాలా సంవత్సరాలు అయ్యాయి, కానీ ఆ బేబీ క్రయింగ్ సౌండ్ ఇప్పటికీ నా మైండ్లో మారుమోగుతూనే ఉంది. ఎవరి బిడ్డ ఏడుపు ఎక్కడి నుండి వచ్చిందో ఎవ్వరికీ తెలియదు, కానీ ఆ ఇంట్లో అది ఇప్పటికీ వినిపిస్తుందేమో. కొన్ని నిశ్శబ్దాలు కూడా చాలా పెద్ద భయాలు దాచుకుంటాయి గాయస్. ఇది నిజంగా జరిగిన సంఘటన. మీరు విన్నది నిశ్శబ్ద భయం, సైలెంట్ ఫియర్. మరి గాయస్, మీకు ఈ స్టోరీ ఎలా అనిపించింది? ఇలాంటి రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా ఉంటే కింద కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రూ స్కేరీ స్టోరీస్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం. Until then, don't ignore the silence.